అందరికీ నమస్కారం. టీఎస్పీఎస్సీ మాజీ బోర్డుపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించినట్టు మనకు ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాని ప్రకారం చూస్తే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో తెలంగాణ టీఎస్పీఎస్సీకు రాజీనామా చేసిన గత బోర్డు పైన విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. లీకేజీ దర్యాప్తులో భాగంగా ఇప్పటి వరకు పలువురు ఉద్యోగులను అరెస్ట్ చేయగా ఇప్పుడు బోర్డు తాజా మాజీలపై పాత్ర పైన దృష్టి సారించినట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ పదవులకు చైర్మన్, నలుగురు సభ్యులు రాజీనామా చేయగా వారి రాజీనామాలను ఆమోదించే సమయంలో గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీల వ్యవహారంలో నిష్పక్షపాతంగా సిట్ దర్యాప్తును కొనసాగించాలని, బాధ్యులు ఎవరైనా సరే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారన్నమాట. ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ సభ్యులపై విచారణ అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొని ఇంకా రాజీనామా చేయని టీఎస్పీఎస్సీ మెంబర్ అయిన అరుణ కుమారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది.